వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సంక్రాంతి పండుగ వస్తాది దోస్తులు. అందరూ అప్పాలు చేసుకున్నారా? సకినప్పలు, గారెప్పలు, బెల్లప్పలు, కారపూసలు చేసుకోర్రి. మళ్ళా పీడ పండుగ కదా, కంపల్సరీ ముకుడు పెట్టాలని అంటారు. మరి చెయ్యనోళ్ళు చేసుకోర్రి. ఇక మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 47 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ ని బాగా స్కిప్ చేసుకుండా చూస్తున్నట్టున్నారు. మరి మేము ఎంత లెంత్ పెట్టమని అడుగుతున్నారు. మేము 40 నిమిషాలు 50 నిమిషాలు పెట్టినా కూడా గదే 15 నిమిషాలు చూస్తుర్రు మీరు. ఇక మరి మేము లెంత్ ఎందుకు పెట్టుడు, ఎక్కువ పెట్టే లాభం వస్తుందో మాకు. స్కిప్ చేయకుండా ప్లీజ్ దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అందరికంటే ఎక్కువ నమ్మిన ఈ శ్రీను గారిని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోను కలుస్తలేదు. మరి నేను ఊకే ఎత్తున్నానే, వాడు ఫోను నంబరు తీసేసిండా? నాకు అర్థమైతలేదు. ఎందుకురా శ్రీను ఇట్లా ప్రవర్తిస్తున్నావు? కడుపులున్న బిడ్డ ఏం కావాలరా నువ్వు ఇట్లా చేస్తే? శ్రీను, నాకు నువ్వు కావాలనే కదరా వాణ్ణి చంపాలని అనుకున్నా. ఆ ఐడియా ఇచ్చింది కూడా నువ్వే కదరా శ్రీను. ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను వద్దనుకుంటున్నావురా? నన్ను వద్దనుకోనే నువ్వు నాతోటి మాట్లాడతలేవు. నీ వాళ్ళకం చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది. శ్రీను, ఎంత నమ్మినరా? నన్ను ఎంత మోసం చేస్తావారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నవారా? కడుపులున్న బిడ్డ ఎట్లుందో కూడా నేను చూడకపోతిని. ఒక్కసారన్నా హాస్పిటల్కి పోకపోతిని. హాస్పిటల్ పోదామంటివి, కలిసి ఉందామంటివి, ఇప్పుడేమో ఇట్లా చేస్తాను. నిన్ను నమ్మి ఉన్నోళ్ళనందరినీ దూరం చేసుకున్నా కాదురా. కన్న తల్లి తండ్రి దూరం అయిపోయే, చేసుకున్నాడు దూరం అయిపోయే. నాకు ఇప్పుడు తాత లేకపోతే నా బతుకు రోడ్డు మీద పడు కాదురా. శ్రీను, మా తాతకి చెప్తే మా తాత ఏమంటాడో అని భయం అవుతుంది. ఆయన నా బాధ చూడలేక ఊకే అడుగుతుండు. శ్రీను, శ్రీను, ఫోన్ ఆన్ చేయరా, నాకు ఫోన్ చేయరా. నీతోటి మాట్లాడాలని ఉందిరా బంగారం. నిన్ను ఎంతో ప్రేమించిండ్రా నేను. నన్ను లాస్ట్కి ఇట్లా చేస్తావని అనుకోలేదురా. కడుపులో బిడ్డున్నదిరా. తమ్ముడా, నువ్వు మీ ఇంట్లోనే వండుకోపోరా. ఒకటి పడుకుంటది, నేను పడుకుంటా పోరా. నా గురించి ఏం టెన్షన్ పడకు. అన్నా, నువ్వు గిట్లున్నావు, నిన్నిసి పెట్టిపోయి నేనెట్లా వంటనే? మరి రా, మా ఇంట్లో హాల్లా పడుకుందువురా. ఎందుకురా తమ్మా, నాకేమన్నా భయమారా? భయమని కాదన్నా, డాక్టర్ కొంచెం గమనించుకుంటా ఉండుమన్నాడు నిన్ను. నీకు మెత్తగా అండి పెడతా అంటే అది డైజెస్ట్ అవుతుందా కాదా అనేది చూడాలి కదా. ఇంతకు ముందే తింటివి. అలా నైట్ ఏమన్నా అవస్థనో ఏదన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు. అందుకే నువ్వు అక్కడనే పడుకుందు పాలేవు, హాల్లా పండుకుందుపా. నాకు నిద్ర పట్టదురా తమ్ముడా. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు చెప్పు? నేను ఇడ వంట పో, నాకేం భయం కాదు. ఏమైందండి? ఏం లేదు లత, మన ఇంట్లో వండుకుందు పాయే అన్నానంటే నేను రాను, ఇడ వండుకుంటా, నువ్వు పోరా మీ ఇంట్లో వండుపో అంటాండు. అదే గాని బావాని ఆరోగ్యం అసలే మంచిగా ఉంటలేదు కదా. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ కాబడుతుంది. నువ్వు ఒక్కొని పడుకుంటే మళ్ళా నైట్ ఏమన్నా అవస్థ అయితే ఎట్లుంటది చెప్పు. నేను ఫోన్ చేస్తా గాని. ఏమో మరి. నువ్వు ఒక్కదానివి భయపడతావు. రాజు పడుకోని ఏం కాదు. నాకేమన్నా అవస్థ అయితే నేను ఫోన్ చేస్తా. సరే తీ అన్నా, నువ్వైతే ఫోన్ దగ్గర పెట్టుకో. ఏదన్నా కొంచెం ఏమనిపించినా కూడా నాకు ఫోన్ చేయి, సరేనా? సరే తమ్ముడా, చేత్త పో. నా గురించి ఎందుకు టెన్షను? నేను మంచిగానే ఉంటా. నువ్వు నన్ను కాపాడినవు, నీ పేరు నేను నిల్చోబెడతా. అదే అన్నా, నీకేం కావద్దు, నువ్వు మంచిగా ఉండాలి గంతే గాని. నాకేమైతుందిరా నువ్వు ఉండంగా. సరే బావా, ఏమన్నా అనిపిస్తే ఫోన్ చెయ్యి. సరే.
పాపం వాళ్ళు పెళ్లి చేసుకున్నది మొన్నేనాయే. నా తమ్ముడు నా ఎంబడినే తిరగబట్టే 10 రోజుల నుండి. వరదలు ఒక్కతివంటే భయపడదా? దొంగముండా నా జీవితాన్ని ఇటు కాకుండా చేసిపోయింది. లంగముండా అది జావా, అది ఎడజచ్చిందో సావని. దొంగముండా నా బతుకును రోడ్డు మీదకి తెచ్చిందే కాకుండా నన్ను సంపాలనుకున్నది. దొంగముండా దాని సావు దాని సుఖం అదే గుర్తది. ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు. ఛీ, ఇంకా దాని ముఖం చూసి దానికి దగ్గరికి తీసుకున్నా అనుకో, నా చెప్పుతోటి నేనే కొట్టుకున్నట్టయితా. లంగముండా అది నా కంటికి కనబడద్దు. కనబడితే దాన్ని సగానికే నరికి పారేత్తా. దాని జోలి నాకు అవసరమే లేదు. అంత చెడిపోయిందంటే నేను పెళ్లి చేసుకోకపోదును గాని ఇక నా అదృష్టం గిట్లా పాడైంది. ఇట్లా జరిగేది ఉన్నది జరిగింది. నాలాంటి పరిస్థితి ఏ మోగోనికి రావద్దు. తల్లి తండ్రి లేనందుకు నా బతుకు రోడ్డు పాలైపాయే. అదే నా కన్న తల్లి కన్న తండ్రి ఉంటుంటే నాకు ఈ పరిస్థితి తెప్పించటోల్లా అస్సలకే రానియకపోదురు. వెనక ముందు అన్ని చూసి నన్ను మంచిదానికి తెచ్చి నాకు పెళ్లి చేద్దురు. మంచిదాన్ని తెచ్చి వాళ్ళు లేనందుకు నా బతుకుని ఇట్లా చేసే దొంగముండా. అమ్మయ్యా, ఆ సిమ్ము తీసేసినప్పటి నుండి ఏ బాధ లేదు. దొంగముండా ఫోన్ చేస్తలేదు ఇక. అవ్వ దాని పీడ వదిలింది. అది నాకేమో వేసి దాని దిక్కు మళ్ళేటట్టు వేసుకొని నన్ను ఆగం చేస్తానే చూసింది. అమ్మో అమ్మో, అసొంటి ఆడదానికి ఇంకొక మొగని మీద మోజొస్తే నన్ను కూడా చంపుతుంది కావచ్చు గట్లనే. అమ్మ దాని పీడ అయితే వదిలిపోయింది. పో మానసా, ఓ మానసా. ఇంత అందమైన మరదలుండంగా నేను దానెంబడ పడితిని. ఈ మరదలు ఏదో ముందే మా ఇంటికి వస్తే అయిపోవు. ఏమైంది బావా? ఏం చేస్తావు మానసా? ఏం లేదు, అత్తమ్మ బట్టలేస్తుంది, ఇక పడుకుందామని అనుకుంటున్నా. నిద్ర వస్తుంది బావా. ఇక్కడ పడుకోరాదు ఈ రూమ్లా. ఏంది మరి బావా, అత్తమ్మ ఉండంగా నువ్వు భలే మాట్లాడుతావు. అయ్యో నేనేమంటున్నా, ఇక్కడ కింద వేసుకోరాదా పడుకోరాదా అంటున్నా. ఇద్దరు కలిసి పడుకోలేరు. ఏమో బావా, అత్తమ్మ అక్కడనే బట్టలేసింది. అమ్మా నిద్రపోయినాక ఇక్కడికి రా మానస నువ్వు. ఎందుకు బావా? అగో రమ్మంటే ఎందుకు అని అంటావు, నేనంటే ప్రాణం అంటావు, మళ్ళా రమ్మంటే ఎందుకు అంటావు. కాదు బావా, అత్తమ్మను మామయ్య ఉన్నారు కదా గట్లా అని అంటున్నా. వాళ్ళు పడుకుంటారు కదా, పడుకున్నాక రా అంటున్నా. సరే సరే బావా, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా, లేకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే ఏదో వేసుకుంటాను భయపడి నువ్వంటే ఇష్టం అని చెప్పినవా? లేదే పిచ్చిదానా, నాకెందుకో నీ మాటలు నీ అందం అన్నీ నచ్చినాయి, అందుకే నీకు ఓకే చెప్పినా. లేకపోతే నేనెందుకు ఓకే చెప్తేనే పిచ్చిదానా. సరే బావా, నీలాంటి హ్యాండ్సమ్ బాయ్ నా హస్బెండ్ అయితే నాకు అంతకన్నా సంతోషం ఏముంది. మా డాడీ కూడా కాల్ చేస్తున్నాడు బావా. ఇక వెళ్ళిపోతా నేను, రేపన్న ఎల్లుండన్నా. ఎటు పోయేది లేదు, ఇప్పుడే రానని చెప్పు. బావా నేను ఎప్పటికీ నీతోటే ఉండాలి అని అంటే మనం తొందర పెళ్లి చేసుకోవాలి బావా. చేసుకుందాం చేసుకుందాం, పెళ్లి ముహూర్తాలు పెట్టించుడే ఇక గాని. సరే బావా, నువ్వైతే ఆ ప్లాన్లు ఉండు, పెళ్లి చేసుకుందాం మనం, సరేనా? తొందర పెళ్లి చేసుకుంటే ఇదే మన బెడ్రూమ్ అవుతుంది, అన్నీ నీతోటే అవుతాయి, నీతోటే ఉండొచ్చు. సరే సరే గాని వాళ్ళైతే పడుకున్నాక నువ్వు ఇక్కడికి రా. సరేలే బావా. ఫోన్ దగ్గర పెట్టుకో, మెసేజ్ చెయ్యి. సరే. లవ్ యూ రా మాన్సా. లవ్ యూ టూ బావా. సరేలే నేను వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. పొట్టిది నాకు ముందు పరిచయం అయితే మంచిగా ఉండు. అయితవా ఇప్పటికైనా పరిచయం అయింది, నా పెళ్ళం కావాలి ఇదే ఇక. ఏమయ్యా, ఒకసారి అల్లుడు మంచిగున్నాడా బతికిండా అనేది ఏది తెలియకపాయే. ఒకసారి గరాజుకు ఫోన్ చేయకపోయినావు. మన బిడ్డే చచ్చిందని మనం అనుకోబడితే ఇంకా ఆయనకు ఫోన్ చేసేదేంది? అయితవాయ్యా, అది చచ్చిందో బతికిందో ఏడ చచ్చిందో గాని ఇప్పుడు మరి అల్లునితోటే ఉన్నదా లేకపోతే అది ఎక్కడన్నా వేయిందా? మనకేమెరక, నాకేమెరకనే నన్ను అడుగుతాను. దొంగముండ నువ్వు అన్నందుకు మనకు మంచిగానే బుద్ధి చెప్పింది కానీ అది ఏడబోయి చచ్చిందో ఏడబోయి ఉన్నదో మనకేమెరక. వాడిని పట్టుకొని పోయిందో వాని మీద మోజుండే అల్లునికి మందు పెట్టే దొంగముండ. అబ్బో అబ్బో, ఇది నమ్మిచ్చినట్టే మనల్ని అందరినీ నమ్మించి మందు పెట్టింది. రేపటి రోజున మనమేమన్నా అన్నా కూడా అది మనల్ని చంపడానికి కూడా వెనక ఆడది. అసొంటి దాన్ని ఇంకా మన బిడ్డ అని అనుకోవడం తప్పు మనం.
అయితే గాని ఒకసారిగా రాజుకు ఫోన్ చెయ్యి. మరి ఎట్లున్నాడు, ఇంటికి తీసుకొచ్చిర్రా, ఏమన్నారు డాక్టర్లు, అట్లనే ఇది ఇన్నదా ఇంటికాడా లేకపోతే ఇంటికి ఎలగొట్టిండా ఏమైందనేది తెలుస్తుంది కదా. సరే సరే చేస్తావు. హలో హలో రాజు, నేనయ్యా. ఏంది మళ్ళా ఫోన్ చేసిర్రు? మా గుర్తుపట్టినా? అయ్యో గట్ల కాదయ్యా, అల్లుడు ఎట్లున్నాడయ్యా, పానం మంచిగా అయిందా జరా? అల్లుడు అని మీరు విలువకుర్రి, మీకు పిలిచే హక్కు లేదు గాని మంచిగానే ఉన్నాడు, ఇంటికి తీసుకొచ్చినాం నిన్ననే. అయితే అయ్యా, ఆయనే మంచిగా ఉంటే అయిపాయే. ఎందుకు మీ బిడ్డ ఏపిత్తందా మీతోటి పోను? మళ్ళా ఏం ప్లేనేమో వేసుకొని మీ బిడ్డను తీసుకొని వచ్చి మా అన్నకు అంటబెట్టి పోతా అని మళ్ళా ప్లానింగ్ ఎత్తారా? అందుకేనా ఫోన్ చేసింది? అయ్యో ఆ దొంగ ముండా మా దగ్గర ఎందుకుందయ్యా? మా దగ్గర లేదు. ఆడ లేదా? అది ఎడవేందో మాకు తెలియదు. హాస్పిటల్ నుండే మేము వెళ్ళగొట్టినాం, మీ దగ్గరికి రాలేదా? మీ దగ్గర లేదా? లేదు లేదు, ఎడజొచ్చిందో తెలియదు. మంచిది. అయితే అల్లుడైతే మంచిగా ఉన్నాడు కదా? మంచిగానే ఉన్నాడు, ఇంటికి తీసుకొచ్చినాం, ఇప్పుడిప్పుడే సెట్ అవుతాడు కొంచెం. సరేనే అయ్యా, ఆయననైతే మంచిగా చూసుకోర్రి. దొంగముండా మా దగ్గర లేదయ్యా, మేము ఆన్నే ఉంది కావచ్చని మేము అనుకుంటున్నాం. లేదు లేదు, ఇంకా ఉంచుకుంటామా మేము? చెప్పులు చీపిర్లు మెడకేసి ఊరవతలకు గెంటేయాలనుకున్నాం గాని ఇక అంత పాపం మేమెందుకు వేయాలని దాన్ని ఆనందంగా ఆన్నే ఎల్లగొట్టినాం హాస్పిటల్లా. సరే సరే, ఇంకోసారి ఫోన్ చేయకూర్రి. సరే సరే. ఏమైందట? ఆ దొంగ ముండను హాస్పిటల్ నుండి ఎల్లగొట్టిరట కాదే, అది ఏడవేందో మన దగ్గరనే ఉంది కావచ్చని అనుకుంటున్నట్టున్నారు. మళ్ళా నీ బిడ్డను తీసుకొని వచ్చి ఏం ప్లానింగ్ చేసి మా అన్నకు అంటబెట్టి పోవాలని అంటాండు. అయ్యో 4 రోజుల కిందనే ఎలగొట్టిర్రట. ఈ దొంగ ముండ 4 రోజుల నుండి ఏడవైనట్టు మరి అన్ని పట్టుకొని పీకిందా ఏంది? అయ్యో అన్ని పట్టుకొని పీకుతే ఇప్పటికి ఊర్లా నిలవకపోవునా, లేకపోతే ఈ పిల్లగాడు మనతోటి అనకపోవునా? అన్ని పట్టుకొని పోకపోతే ఎటు పోతుంది? ఓ రోజు నాకు ఫోన్ చేసింది, నానా నానా నేను చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు అని అన్నదని నేను కడిగేసి పారేసిన. అవునా? మరి ఇది ఏడవేనట్టు? అమ్మో ఎడవై పాడైందో, సత్తే జావంతి. ఏ గట్ల కాదయ్యా, సత్తే చచ్చుడు కాదు. మరి వాడిని పట్టుకొని పోయిందా? వాడిని పట్టుకొని పోతే ఇప్పుడు ఈ పిల్లగాడు మనతోటి అనకపోవునా, మీ దగ్గరనే ఉంది కావచ్చు అని మేము అనుకుంటున్నామని అన్నట్టున్నాడు కదా ఇప్పుడు. అంటాడు. అయ్యో మరి ముండా ఏడవేంది? ఇప్పుడు నీకెందుకే అది ఎడబోతే? నీకు అవసరమానే? నాకు బీపీ లేపకు. అది మన పేరు మన విలువ తీసింది సాలదా? ఇంకా మళ్ళా దాని గురించి ఆలోచిస్తాన్నావు. నువ్వు కూడా గసొంటి దానిమే ఉన్నట్టున్నావు కదా. ఇద్దరు ఏవట్టినా పానం పోయేటట్టున్నది. అయ్యో నేనేమంటున్నా ఎగంత కోపంగా పోబడుతుంది? నువ్వు దాని గురించి నా కాడ తీయకు. నేనేమో గిట్లా మాట్లాడబట్టే ఇది ఏడవేంది మరి. దాంతోటి పోతే వాళ్ళ అవ్వ అయ్య చీడ లొల్లి పెట్టకపోదురా? అసలు ఏడవేంది ఇది? ఎంతైనా నా పానం కొట్టుకున్నబట్టే నేను కన్న బిడ్డనే నాయే గాని ఏం చేద్దాం, దాని బతుకు పాడుగా నీటు కాకుండా చేసుకునే. ఎల్లారం పడుతుంది, ఫోన్ చేస్తున్నా అప్పడుతుంది, ఫోను స్విచ్ ఆఫే. వీడు సిమ్ము తీసేసిండా ఏంది? ఫోను నిన్నడుస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తాంది. వీడు మారిపోయిందా? అబ్బా ఈ ఫోనే కలుస్తలేదు కదా. అబ్బా వీడు నన్ను మోసం చేసిండా ఏంది? లేకపోతే ఈ ఫోన్ ఎందుకు గలవకుండా పెట్టుకుంటాడు? ఇప్పుడు ఎట్లా ఏం చెయ్యాలి? నా దగ్గర పైసలు కూడా లేవు. హాస్పిటల్లా యూంచుకొచ్చుకుందామంటే అమ్మును మా నాన్న గోళీలు వేసుకోమన్నప్పుడు వేసుకుంటే అయిపోవు. ఈ కడుపన్నా పోయేది. మీరు చెప్పిన మాటలిని నేను కడుపు తీపించుకోకపోతిని. ఇప్పుడు ఈ కడుపులా బిడ్డుండే నేను ఒక్కదాన్ని ఎట్లనో సర్దును. కానీ లోపల నా బిడ్డ ఉంది, వాడిని అస్సలకే వదిలిపెట్ట నేను. ఇదేమైనా మంచిదే, వాడిని వదిలే ప్రసక్తే లేదు. వాడు ఇయ్యాల రేపు చూస్తా, వాని ఫోన్ కలిసి నాతోటి మాట్లాడితే సరే, లేకపోతే ఎల్లుండి వాని ఇంటికాడికి పోయి రచ్చ రచ్చ ఎత్తా. నా కడుపులున్న బిడ్డకు తండ్రి వాడే. వాణ్ణి నేను అస్సలకే బతకనియ్యా. వాడు నన్ను మోసం చెయ్యాలని అనుకుంటుండు గాని వాణ్ణి నేను అస్సలకే వదిలిపెట్టా. వాడు దాని మరదలు చేతుల అదైపోయిండు కావచ్చు, ఇప్పుడు దాంది పట్టుకొని నాకుతుండు కావచ్చు.
వాడు ఎట్లా అదైతాడో నేను కూడా చూస్తా. ఇయ్యాల రేపు చూసి ఎల్లుండి వాని ఇంటికాడికే పోతా. దొంగ బాడుకో అయిందేదో అయింది, అయిపోయింది. నా ఇజ్జత్ వేయింది, అన్ని వేయినాయి. నాకు అందరూ దూరం అయిపోయారు. వీని కోసం నేను అందరినీ దూరం చేసుకున్నా. వీడు నన్ను మోసం చెయ్యాలని అనుకుంటే నేనెట్లా వదిలిపెడతా వీన్ని? వీన్ని అస్సలకే వదిలిపెట్టా. వీని పానం తీయడానికి కూడా నేను వెనకాడా. మా తాతకు అన్ని విషయాలు చెప్తా. అన్నం తినవా బిడ్డ? తినుపో. గింత టైం అవుతుంది ఇంకా అన్నం తినలేదు. నేను గ్రామ పంచాయతీ కాడికి పోయత్తా, చిన్న పనున్నది. సరే అని తాత నువ్వు పోయిరా, పోయే నేను తింటా పో. అన్నది ఏవల్ల బిడ్డ రాంగా? ఏమన్నా అంటే ఏం తెత్తవే? కాదు చక్కగా అన్నం తింటలేవు కదా బిడ్డ, ఏమన్నా రొట్టె అన్నా వేసుకుంటావా? రొట్టె పిండి దేవల్ల గోధుమ పిండి ప్యాకెట్ వనకత్తా ఒకటి. సరేనే తాత తీసుకురా, అప్పటికి వేసుకుందాం. ఫోన్ వస్తుందే. హలో నాన్న మంచిగా ఉన్నవానే? మంచిగానే ఉన్న బిడ్డ. ఏమైందవ్వా 2 రోజులకి వెళ్ళి ఫోన్ ఎత్తలేవు? అట్టిగా నేనే ఇక నా రంది నాకున్నది. ఏమైందవ్వా? ఏం రంది? ఏం చేయాలే బాపు, ఇక మనిషి అన్నాక గట్లనే రందులుంటాయి గాని. తిన్నవాయే బాపు? ఏం కూరండి నువ్వు? నేను అవ్వా తోటకూర అందుకున్నా. తిన్నా ఇప్పుడే తిన్నా. తోటకూర ఎక్కడదే బాపు? మన ఇంటికి ఇంత మొలిసిందవ్వా, అదేది ఎంపినా అందుకున్నా. సరేనే, ఇంటికి శ్వేత ఇట్లా వచ్చిందా అనే మన ఇంటికి? ఎక్కడదవ్వా, రాలేదు కదా. ఎందుకు వస్తుంది మన ఇంటికి? ఆహా సరే. ఎందుకవ్వా ఇయ్యాల అడుగుతాను? వాళ్ళ భర్త దగ్గర లేదా? ఏమోనే, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేరు, అయితే అందుకే అడుగుతాన్నా నీకు. రాలేదు. సరే. బిడ్డ గురించి రంది పెట్టుకున్నావా? ఏంది బిడ్డ? రందుంటది కదనే బాపు. సరే తీ అవ్వ, మళ్ళీ ఎత్త ఉండు. ఇయ్యాల అడిగింది బిడ్డ నిన్ను. ఎందుకు చెప్పొద్దంటున్నావు? అమ్మకు చెప్పు. అమ్మ నీ గురించి రంది పడుతుంది. అసలు ఏమైంది? నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం ఏంది? మీ భర్తతోటి ఇట్లా లొల్లి పెట్టుకున్నావా? చెప్పు బిడ్డ, ఏమైందవ్వా? బాగా రందికొద్దుంటాన్నావు, అన్నం చక్కగా తింటలేవు, ఏడ్తాన్నావు, నీది నువ్వే మాట్లాడుకుంటాన్నావు. అసలు ఏమైంది? ఈ తాతకి చెప్పలేని బాధ ఉన్నదా నీకు? ఏం చెప్పాలనే తాత, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన్నే. వాళ్ళు పెళ్ళైనాక ప్రేమేందవ్వా? ఇక ప్రేమించిన్నే. నీ మనవడు దుబాయ్ వేండు, పోయినాక నాకు ఇక్కడ ఒక ఆయన కలిసిండు. ఆయనతోటి ప్రేమ అన్నీ నడిచినాయే తాత. అయ్యో, ఎంత పని చేతివి? ఆ ముచ్చట దుబాయ్ పోయి వచ్చినాక నీ మనవనికి తెలిసింది. తెలిస్తే నన్ను పొట్టు కొట్టి ఎల్లగొట్టిండు. అమ్మోళ్ళకు ఫోన్ చేస్తే అమ్మోళ్ళు కూడా అద్దు, నువ్వు ఇంటికి రాకు అని అన్నారు. నేను కడుపుతోటి ఉన్న తాత, వాడు నన్ను కడుపు వేసిండు. వాడు ఆ ముచ్చట మీ మనవనికి తెలిసి నువ్వు వద్దంటద్దు అని నన్ను పొట్టు కొట్టి వదిలేసిండు. అయ్యో బిడ్డ, ఎంత పని ఎత్తివి? నీకు భర్త ఉండంగా ఆ బాడకబెట్ల కలిసిండు. వాని మీద వన్ను పోతే, వాని మీద దుమ్ము పోతే వాని దినాలు అయ్యా. నువ్వు వాని మోజులు ఎట్లా పడుతీవి బిడ్డ? ఎంత మంచి సంసారాన్ని నాశనం చేసుకుంటివి. ఇక అందుకే తాత నేను నీ దగ్గరికి వచ్చిన. అమ్మ నాన్న కూడా పొట్టు తిట్టిర్రు, ఇంటికి రావద్దన్నారు, నన్ను సావమన్నారు. కానీ నేను చేసిన తప్పేంది అనంటే, నన్ను ప్రేమించినోడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈ కడుపు ఉంచుకోమన్నాడు. కడుపు కూడా ఉంచుకున్నా, కానీ అమ్మోళ్లకు కడుపు తీపిచ్చుకున్నట్టు తెలుసు. అయ్యో, ఇక ఈ కడుపులా బిడ్డ పెరుగుతుంది, కానీ ఒక్కసారన్న హాస్పిటల్కి నేను పోలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పడుతుంది వారికి ఫోన్ చేసి చేస్తానా, ఆడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. నిన్నడుస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తాత. వాడు నన్ను మోసం చేసిండా అని అనిపిస్తుంది. అందుకే నేను ఏడుతున్నా తాత. కానీ నాకు వాడు కావాలి తాత. వాడిని నమ్ముకొని నేను మొగన్ని కూడా చంపడానికి వెనకాలేదు. వాడంటే నాకు పిచ్చి ప్రాణం తాత. లోపటున్న బిడ్డకు వాడు తండ్రి తాత. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ
గసొంటి ముండగొడుకులను నమ్మద్దు. భలే నమ్మినవు పో. అవసరానికి వాడుకుంటారు ఆడపిల్లల్ని. ఏం తెలియని అమ్మాయిక పిల్లలని బుట్టలు వేసుకుంటారు. వాళ్ళ అవసరం తీరేదాకా వాడుకుంటారు, వదిలిపెడతారు. నువ్వు గట్లెట్లా నవ్వినవవ్వా బాంచరు. ఇప్పుడు మొగన్ని ఇచ్చిపెట్టుకుంటివి. ఇప్పుడు ఈ ఊడు ఉంచుకున్నోడు అయిందా? ఉంచుకున్నోడు ఉంచుకున్నంత వరకే, మన అవసరం తీరేంత వరకే. అవసరం తీరింది అని అంటే కథ రోడ్డు మీద ఇచ్చిపెడతాడు. నేను ఊరుకోను తాత, వాడిని అస్సలకే వదిలిపెట్టా. వాడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకొని నా బిడ్డకు తండ్రి అయితేనేమో ఓకే, లేదు అనంటే వాడిని ఏం చెయ్యాలో నేను అదే ఎత్తా. ఎట్లాగో పోయిన ఇజ్జతి పోయింది. నన్ను అమ్మ నాన్న కూడా దగ్గరికి రానిత్తలేరు. ఇక వాడిని ఎట్లా వదిలిపెడతావు? వాడు ఏబట్టే నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు. వాడిని నువ్వెట్లా వదిలిపెడతావు? కడుపు తీయించుకుంటా అంటే కూడా అద్దు అద్దు, నేను నిన్ను వేసుకుంటా అని నన్ను నమ్మిచ్చిండు తాత. ఇప్పుడేమో ఫోను స్విచ్ ఆఫ్ పెట్టిండు. వాడే వడుపా, నాకు చూపిద్దుపా, వాడి తాట దిత్తపా. అది అదే ఊరా? అదే ఊరు తాత. చూద్దాం చూద్దాం, ఇయ్యాల రేపు చూద్దాం. వాడు ఫోన్ ఆన్ చెయ్యడా, వాడు నాతోటి మాట్లాడడా? ఇయ్యాల రేపు చూసి ఎల్లుండి వాడిని ఇంటి మీదకే పోయి రచ్చ ఎత్త. నేను ఊరుకోను. వాడు ఏ బట్టి నేను నా మొగనికి దూరమైన, నా అయ్య అవ్వకు దూరమైన తాత. ఇప్పుడు అమ్మ కూడా నాతోటి మాట్లాడది. నన్ను పొట్టు తిట్టింది, కొట్టింది. ఇక గిసొంటి పనులు చేసినాక తిట్టపోతే కొట్టపోతే ముద్దు పెట్టుకుంటారు. ఇక నువ్వు ఏబట్టి నా బిడ్డకు రందే పాడైంది. అందుకే నా బిడ్డ సక్కవు ఫోన్ చేస్తలేదు. ఇవాళ అంత ఎట్నో మాట్లాడుతుంది. ఇక రంది ఉండగా మనిషికి అంటాంది. ఊరిని అవ్వా, గిన్ని కథలా అవ్వా? నువ్వు వచ్చినాకనే నాకు చెప్పుతే అయిపోవు కదా. ఈ ఊర్లో నలుగురిని పట్టుకొని పోయి వాడిని ఈ పంట చింతపండు చేసేద్దాం కదా. నన్ను నమ్మిచ్చిండు తాత, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు తాత. అందుకే వాని గురించి ఎదురు చూస్తున్నా నేను. చూస్తా, ఇయ్యాల రేపు వాడు ఫోన్ ఆన్ చెయ్యడా, నాతోటి మాట్లాడా, చూస్తా. అబ్బా ఎంత మోసపోయినావు. ఇక వాడెందుకు ఫోన్ చేస్తాడు, వాడెందుకు మాట్లాడతాడు? వాని అవసరం తీరింది, అయిపోయింది. అట్లా నేను వదిలిపెట్ట తాత. వాని తాట దిత్త. నేనెందుకు ఊరుకుంటా? అయ్యో భలే నమ్మినవు పోవాన్ని. ఈ దొంగముండా అవ్వగారింటికి కూడా పోలేదటగా అది నర్సక్క. ఏడబోయి సత్తే మనకేంద్రా? నీకెట్లా తెలుసురా పోలేదని? అయ్యా ఫోన్ చేసిండు అల్లుడు ఎట్లున్నాడని. ఇక ఈయనే పొట్టు క్లాస్ ఇచ్చిండు. అల్లుడేవాడు నీకు ఇంకోసారి ఫోన్ చేయకుర్రి అని. నీ బిడ్డ దగ్గరుండి ఫోన్ చేపిస్తుందా అనంటే నా బిడ్డ ఏడున్నది లేదు అని మాట్లాడుతాండు. మరి అక్కడుందా నా బిడ్డ లేదా, ఎటుపోయింది, ఏం కథ అని అడిగిండు. నీ బిడ్డను హాస్పిటల్ నుండే ఎలగొట్టినమని చెప్పినా. అవునా, మరి ఎడిపోయిందో మా దగ్గరికి రాలే అని అంటాండు. వాళ్ళ దగ్గర పోతే ఎవరి దగ్గర పోతుందిరా? లంగ ముచ్చట్లు గాని గట్లనే అంటారు. లోతులు ఇగ్గాలని. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు. దరిద్రపుదాన్ని మనం పోని పాపమని ఇంట్లోకు రప్పిస్తే పానం తీసే పాపం. ఏదో దేవుని దయ వల్ల వానికి ఆవుసుండి బతికిండు. మీరు కూడా పట్టుకే. అదే మీరు చూడపోతే వాడు సావకపోనా దరిద్రపు ముండా. దాన్ని ఇంకా ఊర్లకు రానియద్దు. దాన్ని చూసి ఇంకా నలుగురు ఆడోళ్ళు నేర్తారు గిట్లనే. అవును నర్సక్క, ఇక నేను పొలానికి కాడికి పోతా. జరా మీరు ఇన్నే కూసోర్రి, అన్నను తాపకొకసారి చూడుర్రి. ఏమైనా తిన్నడారా? ఇడ్లీలు తెచ్చిచ్చిన. ఆయనకు టైం టు టైము కొంచెమే ఫుడ్ పెట్టాలి కదా. ఇక మళ్ళా 2 వరకు 3 వరకు లతాను కొంచెం అన్నం వండి వేయమన్నా గాని నేను అప్పటి వరకు అత్తా. ఇడ్లీలు అయితే తిన్నాడు గాని కొంచెం చూడుర్రి. మేమేటి పోతాం రా, ఇక్కడ కూసుంటాం. తియ్యి తాపకొకసారి పోయి నేను అన్ని చూసత్త. తియ్యి పార్రీ ఏం చెప్తాండో చెప్తా అన్నకు మరి. తిన్నవారా రాము? ఏమన్నా తిన్నా ఇడ్లీలు తెచ్చిండు తమ్ముడు. తిన్నా 2. తిన్నరా నర్సక్క మీరు? మేము మా తిన్నాం రా. కొంచెం పానం ఎట్లున్నదిరా? కొంచెం మంచిగానే ఉంది. మంచిగా రెస్ట్ తీసుకో. గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా. అన్న లత 2కన్నా 3కన్నా కొంచెం వేడన్న మండి వేస్తుంది. తిను. ఆలోపు నేను అత్తగాని రాకపోతే చెప్తాన్నా. నేను పోతాన్నా పొలం కాడికి పోయేత్తా. పోరా పో, నువ్వు వేసుకునే పని చేసుకోపో. నా గురించి టెన్షన్ పెట్టుకోకు. నేను ఇంట్లోనే ఉంటా, ఎటు పోను. అతను నర్సక్క బయటనే కూసుంటారు. ఏమన్నా అవసరం వస్తే విలువు. మాకేం పని ఉన్నది? పని తీరింది. సేపు కూసుంటాం గాని. సరే సరే అన్న పోయేత్తా. సరేరా. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండుర్రి. సరే తీరా, నువ్వు మాకు చెప్పాలా? మేము
చూడమా మా చూస్తాం తీ. రేపు ఆర్రిగా తోడబుట్టినోళ్ళన్నా గింత ఎత్తరో చెయ్యరో, అంతకంటే ఎక్కువ ఎత్తాండు నా తమ్ముడు. ఇసొంటి తమ్ముడు దొరుకుడు నాకు అదృష్టమే. హా, పాపం నాకు కావాలా వాళ్ళ నుంచి పోతాండు. నేను వీని గురించి అన్నా మంచిగా ఆరోగ్యంగా మారి పని చేసుకోవాలి ఏదో ఒకటి. పాపం పోరని ఉత్తే గోస్ అనిపిస్తాందే. నిజమే నరసక్క, ఒక్కోడు అయిపాయే. అలా పెళ్లి చేద్దామానే, వీడు కొంచెం సెట్ అయినాక ఇంకో 2-3 నెలల వరకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి. అబ్బో చేసుకుంటాడు నరసక్క. ఇప్పటికే ఓ దాన్ని వేసుకొని గింత కట్టపడబట్టే ఆ వచ్చేది ఎట్లత్తదో. ఎందుకెలా అందరూ గిసొంటోళ్ళే ఉంటారే, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. చూద్దాం తీ అవర వరకు. అవునర్సక్క, ఈ పోరడు ఇటు కనబడతనే లేడు. ఆయనత ఈ పోరన్ని పట్టుకొని గిట్లా లేచి పీకిందా ఇది? మరి అవ్వగారింటికి పోలేదేమో. ఏ ఆడతోటి లేచిపోతే ఈ వరకు పుష్ప అంతా ఊరంతా తెలిసేటట్టు ఆగమాగం లొల్లి లొల్లి వేయకపోనా ఏడికచ్చి ఉండవచ్చు గాని, అయినా ఏమో మరి వాడు కూడా పోరడు ఈ మధ్యలో గడవలేదు కదా. ఓసారి పోయి రావల్లా అని పుష్పోళ్ళింటికి అట్లా తెలుస్తుంది కదా ఏముచ్చడనేది. పోయిరా పో నరసక్క, నేను రమక్కని పిలిచి ఈడ కూసుంటా పో. సరే జల్దిరా నరసక్క, మళ్ళా ముచ్చట పెట్టుకుంటా ఆన్నే గంట సేపు ఉండేవు. జల్దీ అత్తదియే. సరే సరే పో. ఈ నరసక్క అందరి గురించి తెలుసుకుంటది. ఈ నరసక్కకే తెలియాలే గాని ఆ పోరడు కూడా ఇటు మొకే కనిపిస్తలేడు. దీన్ని పట్టుకునేటన్న వీకిందా ఏంద్రో నానిగో, ఈ మధ్యలో ఇంటికాడనే ఉంటాన్నావు, బయటకే వెళ్తలేవు. బయటకు పోతేనేమో తిడుతుండు అని తిరుగుతావు, ఇక ఇంటికాడు ఉంటేనేమో ఇంటికాడనే ఉంటున్నాడు అని అంటావు. నాకు తెలుసులే, మానస గురించే కదా నువ్వు ఉండేది. నాకు తెలుసు. ఏ అమ్మ ఊకే నువ్వు అన్ని కామెడీ ఎత్తావు. మానసను రమ్మని మామయ్య ఫోన్ చేసిండ్రా, ఇక పోతుంది మానస రేపు. ఏ అద్దమ్మా గట్లెందుకు, ఉండని తీయి ఇంకా 4 రోజులు. బో చూసినావురా మానస, బావకు నీ మీద బగ్గనే ప్రేమ కుదురుతుంది. మరి బావా నా కూడా ఏందత్తమ్మా, ఇక మీరు పెళ్లి చేసుడే లేటు, జల్దీ పెళ్లి చెయ్యుర్రి. బావా నేను హనీమూన్ పోతాం. ఏమంటావా బిడ్డ పెళ్ళి? నీ అవ్వ కళ్యాణం వచ్చిన కక్కచ్చి ఆగది అని అంటారు. ఆగరాదమ్మ కొన్ని రోజులు, అది అయ్యేటప్పుడు అవుతుంది గాని. ఆగులేదు, మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టుడే. నీకు పెళ్ళైనాక మెల్లగా ఏదైనా జాబ్ తెచ్చుకుందువు గాని. ఏ ఉర్రకే అమ్మ ఊకే పెళ్ళి పెళ్ళి అని. ఏంది బిడ్డ మరి పాత సిమ్ము తీసేసినావు ఎందుకు? ఏ అట్టిగానే అమ్మ, దానికి అందరూ అడ్డమైనోళ్ళు ఫోన్ చేస్తుర్రు, ఇక ఎందుకు అని తీసేసిన. ఈ నంబర్ కూడా ఎవ్వరికి ఇయ్యకు, నీ దోస్తు వాళ్ళకి గిట్లా సరేనా? ఒక ఇంట్లోళ్లకు నీకే తెలిసి ఉండాలే. దోస్తుల కంటే దగ్గరోళ్లకు ఇచ్చుడే ఉంటది గాని ఎవరికి ఇయ్యగాని. ఆగో ఈ పోరడు ఇన్నే ఉన్నాడు కదా. అర్సక్క దా దా దా, అంత మంచిదేనా? అంత మంచిదేనే. ఏమైంది పుష్ప, మొత్తం కననే పడతలేవు? ఏయో నా మేనకోడలు వచ్చింది, నా మేనకోడలతోటి ఇంట్లోనే ఉండైతుంది. ఏం పిల్లగా, ఏం సంగతి? నువ్వు కూడా కనబడతలే లేవు కదా, ఇంట్లోకే వెళ్తలేవా? లేదు లేదు, ఇంట్లోనే ఉంటున్నా, చదువుకుంటున్నా, ఎగ్జామ్స్ ఉన్నాయి. దాన్ని మొత్తం దాని బతుక ఆగం చేసినావు, నువ్వు చదువుకుంటానా అయితే? అవునా, తిన్నారా? అల్లా నిమ్మలంగా కూర్చున్నారు. ఈమెనేనా నీ మేనకోడలు? అబ్బో మంచిగానే ఉంది కదా. నా మేనకోడలు నా కోడలు, నా కాబోయే కోడలు ఈమెనే నర్సక్క. మంచిగుందా? మా శ్రీనుకు ఈమెకు జంట కలుపుతుందా? మంచిగానే ఉంది గాని చేసురేనా శ్రీనుకు ఈమెనిచ్చి? చేసుడే చేసుడే, నా మేనకోడలినే నాయ చిన్నప్పుడు పేరు పెట్టుకున్నది. అంతేనా? చెయ్యి చెయ్యి, సూపర్ ఉన్నది పిల్లకేంది అందంగా. ఇంత మంచి అందమైన పిల్లు ఉండంగా అవు శ్రీను వేసుకోవైగా. చేసుకుంటా చేసుకుంటా. చేసుకో చేసుకో. ఆ నర్సక్క కుసుందువు. కూసో మాట్లాడుర్రి. అయ్యో నేను రాగానే పిల్లగాడు పోతాడేమే. ఏమో ఆనకేమనిపించిందో పోతాండు. కుసో నర్సక్క. కూర్చోండి ఆంటీ, కూసుంటా కూసుంటా. ఆ వెనక పిల్ల పోతాంది కదా. అవునే పుష్ప, నీ కొడుకు ఇంటికాడనే ఉంటాడా అనే? ఇంటికాడనే ఉంటాండు, ఇంకా బయట తిరుగుతాడా? అదే ఆ దొంగ ముండ మోగానికి మందు పెట్టే పాపం సచ్చటుడే బతికిండుగా. అదే అది లేదు, వీడు ఎలగొట్టిండు. అది ఎడవేందో అవ్వగారింటికాడ కూడా లేదట. ఆ దొంగ ముండా ఏడబోయి చస్తే మాకేంది నర్సక్క? ఇప్పుడిప్పుడే కొంచెం నిమ్మలంగా ఉంటాన్నాం. నా కొడుకు కొంచెం నిమ్మలంగా ఇంట్లుంటా అంటే మాకు మనశ్శాంతి కలుగుతాంది. ఆ దొంగ ముండ ఏబట్టి ఎంత ఏడిచినాము ఏం కథ, అది గట్లనే నాశనం అయిపోతుంది దొంగ ముండ.
అందరు అంటారు నీ కొడుకు మీద మోజుండే అది మోగనికి మందు పెట్టింది, నీ కొడుకుని పెళ్లి చేసుకుంటా అని అందరు అంటారే. మరి నీ కొడుకు ఇట్లా దానెంబడ వీకిండా ఏంది అని నేను వచ్చిన కనబడతలేరేంది అని. దానికి 10 మంది ఉన్నారు నర్సక్క. అది ఎవరి గురించి పెట్టుకుందో మొగనికి మందు ఎవరిని పట్టుకొని పీకిందో. నా కొడుకు ఒక్కసారి దొరుకుట్లా నా కొడుకు పేరు పోయింది గాని దానికి 10 మంది ఉన్నారట తెలుసా నీకు? ఏందే నువ్వనేది? మరిగా దాని అవ్వగారు ఊళ్ళోనే 4 ఉన్నారట. ఇంకేడేడ పాడేర్రో అది ఎవరిని పట్టుకొని పీకిందో అంటవా? మరిగా ఈడలేకపాయే దాని అవ్వగారింటికి ఆడలేకపాయే. నా కొడుకు నా ఇంటికాడనే ఉండబట్టి అది ఎవరిని పట్టుకొని లేచి పీకిందో. మనకేమెరక సత్తే తెలియకపోనా పలానా అమ్మాయి గిడ చచ్చింది గడ చచ్చిందని ఈ వారికి దాని సాగు వార్త రాలేదనంటే అది ఎవరిని పట్టుకొని పీకిందో. అయితే నీ కొడుకునైతే జరా జాగ్రత్తగా కాపాడు. నా కొడుకు మనసులా దొంగముండేం లేదు. నా మేనకోడలే ఉంటది. ఉంటే ఎవ్వలైనా మంచిదే. నా కోడలికి ఇచ్చే నా కొడుకును పెళ్లి చేస్తా. ఈ పండుగ వెళ్ళినాక పోయి మా అన్నతోటి మాట్లాడి అత్తా. మంచి రోజులుంటే పెళ్లి పెట్టుకునుడే. ఇక పెళ్లి ఎత్తవా? చేసుడే ఏటి చేసుడు లేదిగా. చెయ్యి మళ్ళా నీ కొడుకు ఎర్రగా బుర్రగా ఉండే యువతచ్చి పక్కల వారేసుకునేది తెలియదు. చేత్తనారు సక్క. సరే తీయ ఇక పోతాన్నా. పాపం ఆ రాము ఒక్కడే ఉన్నాడు. ఇక ఆయనను చూసుకుంటా ఉండాలే. రాజుగాడు పొలం కాడికేండు. ఇక రాజుగాడే బతికిచ్చిండు. అయితవైతి ఆ దొంగముండ పీడ ఆయనకు వదిలింది. పాపం గైనను సంపాలని చూసిందా దొంగముండ. ఇప్పటికైనా ఆయనే దాన్ని రానియకమని చెప్పు. మంచిగా బతుకుతాడు ఒక్కోడైనా. ఇంకా రానిస్తాడే. గదే గదే. పాపం ఎట్లున్నాడో నా పానమంతా కొట్టుకుంటాంది చూసేద్దామని గాని అబ్బో నేనత్తే ఇక నన్ను తిడతాడు కావచ్చు. ఇక మీకు నాళ్ళకు లొల్లిలే ఉండే నువ్వేమత్తవు తీయే. సరే నర్సక్క. సరే తీయే పోతాన్నా. సరే సరే. అబ్బో పుష్ప మంచి ప్లాన్ వేసింది పో. మెల్లగా మేడకోడల్ని రప్పించింది. కొడుకు మనసులా సొర్ర కొట్టింది. దీనికి కూడా ఖచ్చితంగా పాపం తలుగుతుంది ఏదో ఒక్క రోజు గాని. ఆ దొంగముండ ఏమంతోటి వేయిందో ఈమెచ్చి నా కొడుకున్నాడా లేదా అని చూస్తాంది. నా కొడుకు పెళ్లి చేయాలి. వీళ్ళందరి నోర్లు మూత పడతాయి. లేకపోతే అదేం చేసినా కూడా నా కొడుకు మీదకే వచ్చేటట్టున్నది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా. మేఘాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింక వీడమంటూ పొమ్మందిగా. ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా, నీతోటే నా ఊహలే అబద్ధమా, ఆ కాలం అబద్ధమా, ఆనందం అబద్ధమా, నడిచేటి ఆ తారలే అబద్ధమా. ఇంత నమ్మినరా నిన్ను శ్రీను? నన్నెందుకురా ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చినావు? నీకు నిజంగానే నా మీద సచ్చేంత ప్రేమ ఉంటే నువ్వు ఈ రోజున నన్ను ఇట్లా వదిలిపెట్టపోకపోదురా. నీ మాటలు నమ్మిన్రా. నీ ప్రేమలో నేను పిచ్చిదాన్నైనరా శ్రీను. నాకు నువ్వు కావాలరా. నీ ప్రేమకు నేను బారీసనైనరా. అందుకే నీ గురించి ఇంత తపన పడుతున్నారా. కడుపులో నీ బిడ్డ ఉన్నదిరా. ఒక్కసారి ఫోన్ చేయరా. నీ ఫోన్కి ఏమన్నా అయింది అందుకే ఎత్తలేవని అనుకుంటే నువ్వు బయట వందలాది మందితోటి తిరుగుతావు. ఈ నంబర్ నీకు తెలిసిన నంబరే కదరా. ఒక్కసారన్నా ఫోన్ చేయకపోదు వారా శ్రీను. నాకు నువ్వు కావాలరా. నిన్ను వదిలిపెట్టరా నేను. ఏదేమైనా నాకు నువ్వు కావాలి. నీకోసం ఏమైనా ఎత్త నేను. ఎంతకైనా తెగాయించుతా. నీకోసం అందరినీ దూరం చేసుకున్న నేను నువ్వు కూడా అందరినీ దూరం చేసుకుని నా దగ్గరికి అత్తనే సై. లేదు అనంటే ఏం చెయ్యాలో అదే ఎత్తరా శ్రీను. ఎందుకు నన్ను ఇట్లా పిచ్చిదాన్ని చేసినావు శ్రీను? అయ్యో శ్రీను, నాకు మనసున పడతలేదురా. నాకు పిచ్చి లేస్తాందిరా. నువ్వు కావాలరా. నా దగ్గరికి రారా. మనం మంచిగా బతుకుదాంరా. నీకోసం నేను ఏ పనైనా చేసి పైసలు సంపాదించి నిన్ను కూసబెట్టి సాదుకుంటారా. నాకు భర్తగా నా
బిడ్డకు తండ్రిగా ఉండురా ప్లీజ్ రా. నీ కోసం నేను కడుపు కూడా తీయించుకోలేదురా. ఈ రోజు నాన్న బతికిట్లయిందేంద్రా నువ్వు ఏబట్టి. నువ్వు ఎవ్వరు దూరమైనా మంచిదేరా, నాకు నువ్వుంటే చాలరా. నువ్వుంటే చాలనుకొని నేను వానికి మందు పెట్టిండ్రా. వాడు బతకపోతే వాడు చస్తే నువ్వు నాతోటి ఆ ఇంట్లోనే ఉంటా అని చెప్పినవురా. ఇప్పుడేమైందిరా శ్రీను, అసలు ఏం చేస్తున్నావు? నాకు నువ్వు కావాలరా. ఆ దొంగ ముండలేమన్నా నిన్ను మాయ వేసి మంత్రమేసి మార్చిర్రారా. ఎవ్వరు మార్చినా ఏం చేసినా నిన్ను నా వాడిని చేసుకుంటా. లేదు అనంటే నేను బతుకగా నిన్ను బతకనియ్యా. ఒక్కరోజు చూస్తా నువ్వు ఫోన్ ఆన్ చేసి నాతోటి మాట్లాడి నా కోసం వస్తేనేమో వస్తాయి, లేదంటే అదే ఊరికొచ్చి నీ ఇంటి ముంగడ కూసోని నిన్నేం చెయ్యాలో అదే చెప్తా నేను. పోయిన ఇజ్జత్ వేంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. అరే పడతారా ఇట్లెత్తుకున్నవేంది? నిన్నేం పడేయనే, నన్ను వదిలిపెట్టి పోతావా? మీ అయ్య రమ్మంటాడేమో. అవసరం లేదు, ఒక 4 రోజులు ఉన్నాక పోయేవు సరేనా? పండుగ వస్తుంది కదరా అందుకే ఫోన్ చేసిండు. అత్తమ్మ నువ్వు మామయ్య అటే రారాదు ఇంటికి పండుగకి, ఏమైతుంది అందరం అక్కడనే ఎంజాయ్ చేద్దాం. అంతే అంటావా? సరేలే, ఎల్లుండి పోదులే, మేము తర్వాత రోజు వస్తాం పండుగకి. నిన్ను వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు మానస నాకు, అందుకే ఉండుమని అంటున్నా. అబ్బో బావా, ఫస్ట్ వచ్చినప్పుడు ఏమన్నావు? పెళ్లి లేదు లవ్వు లేదు ఏది లేదు నువ్వేమనకు అనన్నావు. ఇప్పుడేంటి బావా ఇలా అయిపోయినావు? అట్లా ఆకర్షించుకున్నావు నన్ను నువ్వు, తెలుసా? నీ ప్రేమలోకు వడగొట్టుకున్నవే, అందుకే నీ మీద పిచ్చి పెరిగింది నాకు. అంటే నేను వడగొట్టుకుంటేనే పడ్డావా? నీ ప్రేమతోటి నీ ఇష్టంతోటి పడలేదా? పిచ్చి ఇష్టం ఉంటేనే కదనే ప్రేమించేది, అన్ని చిన్నపిల్లల బుద్ధులే. శ్రీను, అవి అత్తమ్మత్తంది రాదించురా. అబ్బా ఇప్పుడే రావాలా? సరేలే. అటే ముట్టినవేంది? ఆ పోరడు ఉన్నాడు కాదే, ఏమో నువ్వు పీకిండి అన్నాక నేను చూడటానికి వేనా. ఆ పోరడు ఉన్నాడు, ఆ పుష్పొల్లా అన్న బిడ్డ వచ్చిందట మేనామే. వాణ్ణి మెల్లగా మేనమర్దల మీదకి తిప్పింది పుష్ప. దానిని మర్చిపోయేటట్టు వేసింది. పోరడెనక పోరుకుతాంది లోపలికి. ఆ పోరడు ఇంట్లోనే ఉంటున్నట్టున్నాడు. అంతేనా? అటో ఇటో అయితే దాని కొడుకును మార్చుకున్నది. ఇక మరి కొడుకు ఎడిపోతా అంటే చూసుకుంటూ ఉంటా. అరే కన్న తల్లి కన్న తండ్రి, ఇంకేంది పోరన్న అయితే సెట్ చేసుకున్నారు. ఇక ఈ దొంగ ముండ వాణ్ణి నమ్మి ఇది మొత్తం జీవితం నాశనం చేసుకునే. దానికి ఎంతో మంది ఉన్నారటది. అది ఎవరిని పట్టుకొని పీకిందో మనకేమెరక, మనకేం రాంది పాడైంది. అంతే అంతే. హలో బిడ్డ, ఆ బాపు. ఈ బిడ్డ ఈడికే వచ్చింది కాదవ్వా. అవునానే బాపు, దాన్ని ఎందుకు రానిచ్చినావు? నాకేం తెలుసవ్వా, గిట్ల గిట్ల సంగతి అని ఇయ్యల్లా ఏడ్చుకుంటా చెప్పుతాంది. చక్కగా అన్నం తింటలేదు. నువ్వు ఫోన్ చేసి గిట్ల రందుందనే వరకు నాకు బగ్గా బాధ అనిపించే. బగ్గా ఏడుతాందవ్వా. ఏం చేసుడు, గంత పెద్ద పని చేసిందా అవ్వ నీ బిడ్డ? అవునే బాపు, ఏం చేయాలి? దొంగముండా సావని నువ్వు ఇంట్లకు ఎందుకు రప్పించినవు దాన్ని? అది ఏందన్నా జాతే అయ్యే పోవు కదా. మన పిల్లల్ని మనం దూరం చేసుకుంటామా బిడ్డ? తప్పు చేసినంత మాత్రాన పిల్లల్ని కాదనుకుంటామా అవ్వ? సరిదిద్దుకోవాలి గాని. ఏమన్నా మొల్లానే అది వేసిందేమన్నా చిన్న తప్పానే సరిదిద్దటానికి? దొంగముండా అయితవై గాని నా దగ్గర ఉన్నట్టు చెప్పకు అని అన్నది బిడ్డ. అందుకే నేను చెప్పలేదు. ఇక నువ్వు బిడ్డ గురించి ఏం రంది పెట్టుకున్నావో అని నీకు ఫోన్ చేసి సాటుకు చెప్పుతాన్నా. సరేతి బతికే ఉన్నదా అది? నేను ఏడవై చచ్చిందో అని ఇక బాధ అనిపిస్తుంది బాపు. ఏం చెయ్యాలి? ఒక్కదాన్ని కంటే యోగి సుఖం ఉన్నది నాకు. అయితవై తీయవ్వా. ఇప్పుడు నేనేమన్నా అన్నా కూడా పొల్లా ఏం చేసుకునేది తెలియదు. నువ్వు రారాదు బిడ్డ రేపు. ఈ ముండగొడుకు తెలిస్తే రానియడు పంపియడు అద్దంటాడు. సరే తీయే బాపు, నేను ఏదో ఒకటి చెప్పి బాపుకు ఆరోగ్యం మంచి లేదట అని చెప్పి అత్త వచ్చి దాని సంగతి చెప్తావు. అవ్వా మరి పిల్ల పరిస్థితి ఏం చేసుడు ఏం కథ అనేది నువ్వు వచ్చినాక మాట్లాడదాం గాని అల్లునికి చెప్పకుండా రా సరేనా? రేపు పొద్దుగాలటి బస్కే అత్త తీయే. సరే.
దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. ఇక రేపటి ఎపిసోడ్ లో శ్వేతోళ్ళ అమ్మ అయితే అక్కడికి పోతది. ఇక శ్వేత తోటి మాట్లాడి ఏం డిసిషన్ తీసుకుంటారు, నెక్స్ట్ అయితే ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తది. ఇది రియల్ స్టోరీ కాబట్టి రియల్ గానే జరిగినట్టు చూపిస్తున్నాము. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, కనీసం 5000 4000 లైక్స్ అన్న రావాలి. మరి మంచిగా లైకులు కొట్టి సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ ద్వారా మీకు ఏం అర్థమవుతున్నాయి, ఏం కథ అనేది ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు కదా. ఇలా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా మారాల్సి ఉంటది. ఎందుకు అనంటే వాళ్ళ లైఫ్ ఎట్లుంటది, ఏం కథ అనేది అయితే మేము చూపిస్తున్నాము. మీరు చూస్తూనే ఉండండి. లోకం మీద చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాతటి పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.